మనతో పాటు ఎవరైతే ములుగు జిల్లాకు తట్టేడు మట్టి కూడా పోయలేదని సీతక్కకు ధీటుగా సమాధానం చెప్పారో అక్క మనతో పాటు ఉన్నారు. ఆమె పేరే స్వరూప అలియాస్ సంధ్య, ఎక్స్ మావోయిస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ గురించి అంటే ఈ ములుగు జిల్లాకు తట్టడి మట్టి కూడా పొయ్యలేదు అన్న మీరు అన్నారు. అది ఎంత వైరల్ అయిందో మీకు చూసారండి మీరు కూడా? అంటే ఆ సందర్భం ఎలా వచ్చింది? ములుగు జిల్లాకు కనీసం సీతక్క తట్టడి మట్టి పోయలేదు, ఎందుకు పోయలేదు తట్టడి మట్టి? అసలు ఎందుకు, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది? అంటే ప్రజల ముందు మాట్లాడి ప్రజల ముందుకు వచ్చిన సీతక్క గారు మరి ఎమ్మెల్యే అయినాక కనీసం వాళ్లకు దీర్ఘకాలికంగా ఒక సుదీర్ఘకాలికమైన అభివృద్ధి చేయకుండా కనీసం వాళ్ళకి రోడ్లు కానీ అంటే సామాజికమైనవి రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఒక స్కూల్స్ కానీ ప్రజల అంటే పిల్లలు చదువుకోవడానికి అలాంటివి ఒక దీర్ఘమైనవి కాకుండా తాత్కాలికమైన అభివృద్ధి అయితే ప్రజలకు అవసరం లేదు కదండి. కాబట్టి అది ఎక్కడ జరిగిందండి? అంటే కనీసం అంటే బ్రిడ్జి అంటే అడవులలో దాటుకుంటూ వెళ్తున్నారు, అప్పుడే మీరు మీ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది. అది ఏ ప్రాంతంలో జరిగిందండి? అంటే నడుచుకుంటూ వెళ్ళడం కాబట్టి అది ములుగులో ఇక్కడ ఏటునగరం దగ్గర కావచ్చు, తాడువాయి అడవిలలో కొన్ని వాగులు ఉంటాయి, కొండాయి దొడ్ల కొండాయి వాగులలో, తాడువాయి వాగులలో, ఇటంతా ఏజెన్సీ ప్రాంతం కదండి. అక్కడ వాగులు ఒర్రెలు దట్టమైన అడవులతోని కూడుకొని ఉంటుంది. అక్క దేనికో దిగి కాళ్ళు కడుక్కొని ముఖం కడుక్కోనికి అక్కడికి పోయినట్టున్నారు. కాబట్టి కారు గిట్లా అందులో దిగబడితే మళ్ళీ తోయడానికి కూడా ఒక 20-30 మంది తన వెంబటి ఎప్పటికీ ఉంటారు. కాబట్టి మేము మాట్లాడాల్సిన సందర్భం ఏంటి అంటే ఇట్లా మాట్లాడి ప్రజల ముందు వచ్చిన ఒక ప్రజా నాయకురాలిగా మేము ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే ప్రజల బాగు కోరి వచ్చింది, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి అభివృద్ధిని అందించాలి, మంచి అభివృద్ధి కోసం బాటలు వేయాలి తప్ప తాత్కాలికమైన అభివృద్ధి ఎవరికి కావాలండి? ఈరోజు ఉచితంగా అనే మాట పక్కన పెడితే పిల్లలకి చదువులు, విద్య, వైద్యం నాణ్యంగా ఉండాలి. కాబట్టి ఒక స్కూల్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఒక రోడ్లు కానీ అవి డెవలప్ చేస్తే బాగుండేది కదా. కాబట్టి ఎక్కడ కూడా నీళ్లు అక్కడ దోశలతో కడుక్కోవడము, నెత్తి మీద ముళ్ళలు పెట్టుకొని నడవడము, దాంతో సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు, పట్టుకుంటారు. కానీ మరి అక్క ఎంత కష్టపడ్డదో, మరి ఎంత మూటలు మోసింది, మరి అలాంటి మూటలు మోసిన అక్కను అనే ఈ నిజాలని ప్రజల ముందు పెట్టాలి. మేము ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళుగా మేము ప్రజల ముందు పెట్టాల్సి వచ్చింది. నిజాలు నిబ్బరంగా మాట్లాడతాం కాబట్టి ప్రజలకు కూడా అది నచ్చుతుంది. కాబట్టి అట్లా మేము నచ్చింది కాబట్టి అంత వైరల్ అయింది. ఎక్కడ చూసినా కూడా ములుగు జిల్లాకు సీతక్క తట్టడి మట్టి పోయలేదు అంటే ఎవరు అని మేము కూడా ఆలోచించడం జరిగింది. ఇక తట్టడి మట్టి ఎవరైతే పోయలేదు అన్నదో వాళ్ళే మా ముందు కూర్చోండి. ప్రజలు మళ్ళీ కూర్చోబెట్టారండి అంతే. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కొంతమేర డెవలప్ అయిన పరిస్థితి కూడా ఉన్నట్టుంది, ఉన్నాయి కదండి. ఇప్పుడైతే కొంతమేరకు డెవలప్ అయినాయి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీకేనా తెలుసా? అంటే ఇదైతే మేము అభివృద్ధి చేసినాం, ప్రజలకి పనులు చేసినాం అనేదైతే మేము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. మేము ఇంకా మేము అంటే ప్రజల ముందు పెడుతూనే ఉన్నాం. కాబట్టి చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి అది ఎక్కడ చేసిండ్రో వాళ్ళే నిరూపించుకోవాలి. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఈ సర్కిల్లో ఈ ఏటునాగారం మండలం కానీ తాడుబాయి మండలం కానీ బీఆర్ఎస్ ఏకదాటిగా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా మరి బీఆర్ఎస్ గెలిచింది. దీని పట్ల మీరేమంటారు? అంటే గత 10 సంవత్సరాలుగా బాబు కేసీఆర్ గారు ఇక్కడ వారు ఎలాంటి అంటే వెనకడుగు వేయకుండా సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారో గట్టి పట్టుదలగా సాధించుకున్నడంలో ఒకరే ఉన్నారు. ఆ కేసీఆర్ ఒకరే పనిచేసిండ్రా అని కూడా చాలా మంది కొంతమంది అమాయకులు ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళకు ఒకటే,
100 మంది యుద్ధానికి పోతారండి, 100 మంది పోతారు. దాంట్లో గెలిచేది, నిలిచేది, నిలబడేది ఒక యోధుడు మాత్రమే ఉంటారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ని యోధుడు అంటున్నారా? ఖచ్చితంగా నేను తెలంగాణ సాధించే దాంట్లో కేసీఆర్ గారిని ఒక తెలంగాణ లెజెండ్ గా, ఒక యోధుడిగా, ఒక ఉద్యమకారునిగా, ఒక మడమ తిప్పని ఒక యోధునిగానే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే కేసీఆర్ నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటిగా నేను భావిస్తా. కాబట్టి అంటే డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఆ తరహాలో నాకు అంత అంటే బాపుతో సమానం అంటారు. అంతే అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ మీద పట్టు, ఒక అంటే ఒక పూర్తి స్పష్టత, రాజకీయ కోణం, తెలంగాణ నలుమూలలు కూడా బాపుకు ఇంచున తెలంగాణ మూలకు ఏ మట్టి ఎక్కడ ఏ మాగాని ఉన్నది, దానికి ఏ ఎరువు వేస్తే ఇక్కడ పంటలు రైతు చేతికి వస్తాయి, ఎక్కడ ఏ మందు వాళ్ళకు చేతికి అందిస్తే వాళ్ళకు ఆదాయం వస్తుంది, ఇక్కడ ఇది పెడితే ఎంత రైతులకు బాగుపడతారు అనేసి అధ్యయనం చేసిన మనిషి, జ్ఞానం పొందిన మనిషి నేను కేసీఆర్ బాబు అనే చెప్తా. ఎందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సరే కొన్ని చోట్ల సరే మంచి విజయాన్ని సాధించినాయి. ఈ ప్రాంతంలో సీతక్క ప్రాంతం ఇది. అవునండి. ఈ మొత్తం సీతక్క వెళ్ళిన ప్రాంతాన్ని, సీతక్క ఓటమికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు లేనిపోని అమలు కాని 6 గ్యారంటీలు 420 హామీలు ఏదైతే ఇచ్చి ప్రజలను అటకెక్కించి అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతుల దాకా నాకిచ్చి వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో ఆ ఓటమి కారణం అంతా ఈ హామీలు అనే చెప్పుకోవచ్చు. దాంట్లో ఒకటి ప్రజలను కూడా వివిధ గ్రూపులలో సీతక్క ఎవరైతే నిలబెట్టారో ఆ క్యాండిడేట్ని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంటే నామినేషన్ వేయడానికి కూడా వీలు లేదని చెప్పేసి తెగ ప్రచారం అయింది ఆ మధ్య. దాన్ని ఎలా చూడొచ్చు అంటే సీతక్క గారికి కొందరు అనుచరులు ఉంటారు. అక్కడ ఇక్కడ ఇసుక రీచ్లలో కావచ్చు, కొన్ని కాంట్రాక్ట్లలో కావచ్చు, వారి కనసన్నుల్లో ఉండే వాళ్ళ ఏజెంట్లను మాత్రం పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా నా సీతక్క మనిషి వాళ్ళ కాంగ్రెస్ మనుషుల నుంచే తనకి చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళ మనుషుల్నే ఒక పదవులలో పెట్టుకోవడం ఇది అంటే ఇంకో ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ అంటే కాంగ్రెస్ను ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్లకు పక్కన పెట్టి వాళ్ళ అనుచరులకే ఇవ్వడం వాళ్ళకు చాలా బాధాకరంగా, కాంగ్రెస్ నాయకులే చాలా బాధాకరంగా హట్టింగ్గా ఉంది. కాబట్టి వాళ్ళ ఓటమికి కారణం కూడా వాళ్ళ అనే అనుకోవచ్చు. మీరు 2000 సంవత్సరంలో దళంలోకి వెళ్ళారు, 2008లో మళ్ళీ జనజీవన శ్రవంతిలో కలిశారు. మీకు దళంలో కలవాలని ఎలా అనిపించింది? అంటే ఇక్కడ కాలపల్లి అంటే ఒక పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ అని చెప్పుకునేది. కాబట్టి కొంతమంది పదుల సంఖ్యలో ఇక్కడ అమరులవ్వడం జరిగింది. వాళ్ళ పోరాట స్ఫూర్తి, వాళ్లకు జరిగిన అంత్యక్రియలు కావచ్చు, వివిధ సభలు కావచ్చు, వారి సభలలో ప్రజలు వాళ్ళని ఆదరించిన తీరు, అంటే ఒక వాళ్ళ పేరును తుడిచివేయలేని ఒక పేరును, కీర్తిని వాళ్ళు ఈ రకంగా సంపాదించుకున్నారా, మనం కూడా అట్లా అవ్వాలి, మనం కూడా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాలి, మన కోసం మనం కాకుండా ప్రజల కోసమే మనం జీవించాలి అనే ఒక వాళ్ళ మరణమే మమ్మల్ని ఒక పోరాట స్ఫూర్తిని పోరాటం చేసేలా ఒక మమ్మల్ని నెట్టివేయబడ్డది. కాబట్టి అలాంటి అంటే ప్రజల మన్ననాలు పొంది, ప్రజల ఆదరణ పొంది మరణం ఏదైతుందో అదే మాకు కావాలి అనేసి మంచితనంగా భావించి ఏదైతే మన కుటుంబం కోసం, మన కోసం మనం కాకుండా ఒక 10 మంది కోసం పని చేయాలి, 10 మంది బాగోగులు కోరుకోవాలి అనేది ఏదైతే ఆర్థికంగా కావచ్చు, ఏదైతే ఇక్కడ కొంతమంది అణచివేత కావచ్చు, ఆ అణచివేతనే మమ్మల్ని పోరాటంలోకి నెట్టివేయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అక్కడ అట్లా వెళ్ళడం జరిగిందండి. మీరు అంటే చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి డిప్యూటీ కమాండర్ స్థాయికి వెళ్ళారు.
అంటే ఆ స్థాయికి వెళ్ళడానికి అంటే మీకు కావాల్సిన అర్హతలు ఏముంటాయండి? అవునండి, కంపల్సరిగా మా పట్టుదల, ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు ప్రజల మీద చూపించే ప్రేమ, ఆప్యాయత, వాళ్ళని పలకరించే విధానం, అంటే దళంలో పనిచేయాలి అనేసి ఒక గట్టి పట్టుదల ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు డిప్యూటీ కమాండర్గా కావచ్చు, సభ్యులుగా కావచ్చు మమ్మల్ని తీర్చిదిద్దుతారు మా పై కమాండ్. కాబట్టి మేము అట్లా సభ్యురాలుగా నుంచి డిప్యూటీ కమాండర్గా అవ్వడం జరిగింది. మరి దళంలోకి వెళ్ళారు 2000 సంవత్సరంలో, 2008లో మళ్ళీ జనజీవన సంవత్సరం కలిశారు. కలిసిన తర్వాత ప్రభుత్వం మీకు ఏ విధంగా సహాయపడింది? అంటే ఇప్పుడు ఎవరైతే లొంగుబాట్ల కగారు ఆపరేషన్ నడుస్తుంది మీకు తెలిసే ఉంటుంది. ఈ కగారు ఆపరేషన్లో చాలా వరకు లొంగుబాట్లు జరుగుతున్నాయి, అనేక మరణాలు జరుగుతున్నాయి. లొంగిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడానికి ఎంతో కొంత క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ మీద ఎంత అయితే ఉందో దాన్ని బట్టి క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నారు. మీకు అప్పుడు ఏమైనా రివార్డ్ ఇవ్వడం కానీ ఇల్లులు ఇవ్వడం కానీ ఏమైనా జరిగింది? మాకు ప్రభుత్వము లోపల ఉన్నప్పుడు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పడం జరిగింది, రివార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్పీలు, డిఎస్పీలు, డీజీపీలు కూడా ఆ రకంగా మేము ఇస్తామని చెప్పి అంటే వాళ్ళ వాయిస్ను ఇస్తారు మాకు. మేము అది చెప్తారు. మన కుటుంబం దగ్గరికి వెళ్ళి కూడా మీ బిడ్డల్ని రమ్మని చెప్పండి, మీ బిడ్డల్ని బయటకు వచ్చి జనజీవన సవంతిలో కలవమని చెప్పండి అని చెప్తారు. దాన్ని బట్టైనా లేకుంటే వివిధ అనారోగ్యాల వల్ల రీత్యా మాకు బాగాలేక బయటకు వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు స్టిల్ నాకే జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటిది కూడా, అప్పటి ప్రభుత్వం ఎలాంటిది కూడా రివార్డు అవార్డు లేదు, ఇవ్వలేదు. కనీసం మాకు ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ మాయే అండి. అంటే మీరు అంటే దళంలో పనిచేసినప్పుడు కూడా ఏం సంపాదించలేదండి. సంపాదించడం కుదురుద్దండి దళంలో పనిచేస్తే? అది అస్సలు కుదరదండి. మేము ఏదైతే ఫస్ట్ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల బాగోగుల కోసం పనిచేయాలి, ప్రజలని చైతన్యవంతం చేయాలి. ఈ అణచివేత పోయే విధంగా మేము అంటే ప్రజల కోసం మేము పోరాడాలి అనే తత్వంతో ఏదైతే పోతామో అప్పటి ఈ పేదరికమే ఉన్నది. ఇంకా కూడా బయటికి వచ్చినాక మేము జనజీవన స్రవంతిలో కలిసి బ్రతుకుతున్న వరకు కూడా ఇంకా మాకు ఇల్లులు ఏదైతే వాళ్ళు ఇస్తామంటారో సంపాదించుకోవడం అనేది ఉండదు. ప్రజల కోసమే పనిచేస్తాం. మేము నిస్వార్థంగానే పనిచేస్తాం. స్వార్థంగా ఏది కూడా మేము ఆస్తులు కూడబెట్టుకొని మా కోసం మేము ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఏం చదువుకున్నారు మేడం? నేను ఇప్పుడు ఇంటర్ చదివిన, ఇంటర్ డిగ్రీ పీజీ దాకా పీజీ చేశాను. ఇప్పుడు దళంలో చేరిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయి? అంటే ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాటిని అన్నిటినీ ఎన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి అన్నీ తట్టుకొని, అంటే మేము ఒక ఏం పెట్టుకున్నాం కాబట్టి ప్రజల కోసమే ఉండాలి అనేసి మా ఏం ముందట ఇబ్బందులు కష్టాలు ఎవి ఎదురైనా మేము వాటిని ఓర్చుకొనే మేము ఇంకా ముందుకెళ్తాం తప్ప అవి మేము ఒక ఇబ్బందులుగా ఒక బాధలుగా మేము భావించమండి. మరి సరే, అట్లా మీ ప్రజల కోసం ఎంతో కృషి చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది మీకే తెలుసు. అయినా కూడా మీరు పట్టు వదలకుండా 8 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిశారు. సంతోషం. మరి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రజల కోసం ఏమైనా చెయ్యాలి అని అనుకున్నారా? ప్రజల కోసం చాలా చేయాలనుకున్నామండి. ఎందుకంటే మాకే ఆర్థికంగా కావచ్చు, మేమే ఇంకా ఆర్థికంలో ఉన్నాం కాబట్టి చేయలేకపోతున్నాం. మా చేతిలో ప్రజలకు అందించాలి, ప్రజలకు ఏదైతే వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మేము ఎంతైతే చేయాలి, ఇది నేను చేయగలను అనేదైతే మేము మా దృష్టికి వచ్చింది. ప్రజల కోసం మేము పై వాళ్ళకు వాళ్ళకు అందిస్తాం, వాళ్ళ ముందట పెట్టి వాళ్ళ బాధల్ని తీర్చడం కోసం మేము ప్రయత్నం సాయశక్తిలో మేము పనిచేస్తూనే ఉంటాము. ఇప్పుడు కగారు నడుస్తుంది. కగారులో అనేక మంది లొంగుబాట్లు కూడా అవుతున్నారు. అనేక మంది అంటే బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది, కగారు ఆపరేషన్ తీసుకొచ్చింది అందుకోసం. అది మీకు కూడా తెలిసాను.
క్షమాపణ లేని కగారు ఆపరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అంటే ఎవరైతే మూలవాసి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారిని కాల్చుకుంటూ పోతే దీనికి పరిష్కారం మార్గం అవుతుందా? కగార్ అనేది ఒక దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు 2026 మార్చి ఎండింగ్ వరకు మావోయిజాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి కనీసం జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి వెసులుబాటు ఇవ్వకుండా వాళ్ళ మీద తెల్లారితే పొద్దుగూపితే రక్తప్టేరులు చిందేటట్టు ఆదివాసీలను ఎక్కడ దొరికితే అక్కడ పిట్టలు కాల్చినట్టు కాల్చి వేస్తున్నారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి అనే ఒక నినాదం ఇచ్చి కూడా ఆ వెసులుబాటును వినియోగించుకోకముందే మళ్ళీ వాళ్ళని చంపేయడము, వాళ్ళని పట్టుకొని మహిళలు వీళ్ళు అనకుండా చూడకుండా పట్టుకొని వాళ్ళను చిత్రహింసలు పెట్టి ఒక నరకాన్ని చూపించి కాల్ చేస్తున్నారు ఎక్కడికక్కడ తప్ప. దానికి ఉదాహరణ ఇప్పుడు ఇల్మా అన్న ఉన్నారు. వాళ్ళ తల్లిని ఒక ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రికి స్థాయిలో ఉండి కూడా అన్నం తినిపించి అమృతం లాంటి అన్నం పెట్టి దాంట్లో విషం పెట్టినట్టు తల్లికి బిడ్డకు విడపాపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది బీజేపీ అనే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తల్లికి కొడుక్కి ఎడబాపడం ఎందుకంటే కనీసం టైము సరెండర్ అయ్యి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసే లోపే పట్టుకొని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి ఒక ఆదివాసీ బిడ్డను పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి ప్రభుత్వము అంటే వీళ్ళకి త్వరలోనే ప్రజలు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను దోచుకొని ప్రైవేట్ల కంపెనీలకు ఆదాని అంబానీలకు కట్టుబెట్టేందుకే ఈ ధోరణిని ఎంచుకొని ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి ప్రజలను ఈ ఆదివాసీ బిడ్డలను హక్కున చేర్చుకొని పోయి వాళ్ళే లేతే రక్తప్టేరుల మడుగుల్లా చిందిస్తున్నారు. కాబట్టి ఈ కగారు ఆపరేషన్ అనేది అంటే ఆ డెడ్ లైన్ కాకుండా ఆదివాసీలను వాళ్ళ హక్కులను కాపాడుకునే విధంగా వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించేందుకు మీ డెడ్ లైన్ పెట్టండి. ఆదివాసీల మీద జరిగే హత్యలను వాళ్ళ మహిళల మీద జరిగే ఆత్మహత్యలను వాళ్ళ మీద అత్యాచారాలను మీరు ఆపాలి అని అదే ఒక డెడ్ లైన్ పెట్టుకోండి మీకు దమ్ముంటే. అంతేగాని ఆదివాసీ బిడ్డలను పిట్టల్లో కాల్చినట్టు కాల్చి కనీసం వెసులుబాటు లేకుండా వాళ్ళ మావోయిస్టుల అభిప్రాయాలేంటి, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ ఏమి మన ముందు పెట్టదలుచుకున్నారు అది కనుక్కొని కనీసం ఆలోచించి పెడితే ఇంకా ముందడిగేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ పంద ఏదైతే ఈ ధోరణి ఉందో కంపల్సరిగా మార్చుకోకుండే ప్రజలే ఇంకా మీకు బుద్ధి చెప్తారు. ఈ మావోయిజాన్ని తుడిచివేస్తామనే మీరు ఏదైతే ఏం పెట్టుకున్నారో అది కంపల్సరిగా మీ అది పిరికి చర్య అని నేను అనుకుంటా. ఎందుకంటే మావోయిజం అనేది అది ఒక భావజాలం కాదు, అది ఒక స్ఫూర్తితో వచ్చింది. కాబట్టి మీరు గన్నులతోనే ఎక్కుపెట్టి ఇప్పటి మందం మీరు ఆఫ్ చేయగలుగుతారేమో కానీ వాళ్ళ లోపల ఉన్న స్ఫూర్తిని అయితే మీరు చంపేయలేరు. అయితే అంటే భావజాలాన్ని అయితే చంపలేరు అని చెప్తున్నారు. అంటే ఈ భావజాలం అనేది అంటే ఏ విధంగా వస్తుంది? నేను అడవి మార్గం పట్టాలి అని భావజాలం ఏ విధంగా వస్తుంది అసలు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారండి, పిల్లలు వాళ్ళ చదువు కావాలి, ఉచితంగా చదువు కావాలి, చదువుకునే స్తోమత ఉండదు, కనీసం తిండి కూడా ఉండదు. కాబట్టి అలాంటిది ఉచితంగా అంటే మీరు ఫ్రీగా ఫుడ్ ఇవ్వండి, లేకుంటే ఫ్రీగా చదివివ్వండి, ఫ్రీగా ఉపాధి కల్పించండి. ఫుడ్ అంటే ఫుడ్ కాదు, వాళ్ళు అంటే ఫుడ్ సంపాదించుకునే వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అవన్నీ మీరు సమకూర్చుదామని మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని ముందుకేయండి తప్ప ఈ మావోయిజాన్ని చంపేస్తామని అంటే అణచివేతల నుంచే వచ్చిన ఒక భావజాలాన్ని చంపడం అంత సాధ్యం కాదు. ఒక తుపాకులతోని మీరు ఆఫ్ చేయగలుగుతారేమో కానీ వాళ్ళ భావజాలాన్ని ఆఫ్ చేయలేరు. ఒక పోరాటం అంటే నానా రకాలుగా పోరాటాలు ఏ రకంగానైనా పోరాటాలు చేస్తూనే ఉంటారు. మీ అణచివేత ఉన్నంత సేపు, ప్రజల మీద అణచివేత ఉన్నంత వరకు
పోరాటాలు అనేటివి కంపల్సరిగా ఉంటూనే ఉంటాయి. ఇంకా రెట్టింపు వేగంతో ముందడికి పోతాయి తప్ప ఇంకా పోరాటాన్ని ఆఫ్ చేయడం మోదీ వల్ల కాదు, అమిత్ షా వల్ల కూడా కాదు. అయితే ఇప్పుడు ప్రజలకు చాలా వరకు మోడీ ప్రభుత్వం కాంకేర్ ప్రాంతంలో, బాసువర ప్రాంతంలో ఈ రోడ్లు కానీ మిగతా అంటే వాళ్ళకి ఏదైతే డెవలప్మెంట్ అవసరమో అవి కొంత మేరకు అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు ఓన్లీ ప్రజలను మభ్యపెట్టడానికే మేము ఇది అభివృద్ధి చేస్తున్నాం, మేము ఇది ఇస్తున్నామని వాళ్ళు ఏదైతే ముసుగులో వాళ్ళ పాలన ఇంకా ముందు రావాలి అనేసి చాప కింద నీరులా పోతుంది తప్ప వాళ్ళు నిజంగా మరి మా పేద ప్రజలని కానీ ఆదివాసీలను కానీ ఆదుకునే మనుషులే అయితే, ఆదుకునే ఒక పాలకులే అయితే మరి ఈరోజు అక్కడ ఒకసారి క్షమించండి లేకుంటే ఒకసారి టైం ఇవ్వండి అని అడిగినా కూడా మరి వాళ్ళకి టైం ఇవ్వని పరిస్థితి. ఈరోజు ఈ హిడ్మగా అన్నని పట్టుకొని చంపిన తెల్లారే మీరు ప్రజలకి ఆదివాసీలని కాపాడుకునే వాళ్ళే అయితే, ఆదివాసీ హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసమే కాపాడే వాళ్ళే అయితే ఇప్పుడు వాళ్ళ హక్కులని కాపాడుకునే ఒక హిడ్మా అన్న లాంటి వాళ్ళని ఎందుకు చంపేస్తారు? తీసుకొచ్చి వాళ్ళని కూర్చొని మాట్లాడుకొని మరి వివిధ రకాల మన చట్టాలు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఓవరాల్ గా సామరస్యంగా మాట్లాడుకొని దీనికి ఒక ముగింపు పలికితే బాగుండేది అంటారు. ముగింపు పలికితే బాగుంటుంది. కాబట్టి ఆదివాసీలను చంపడము, అక్కడ ఉన్న ఆస్తిని వేరే కంపెనీలకు కట్టుబెట్టడము ఇది తప్ప ప్రజలకు మంచి చేసే విధంగా నలుగురికి ఉపయోగపడే రకంగానైతే ఈ బీజేపీ ప్రభుత్వం అయితే లేదు. ఎందుకు? ఇకపోతే మావోయిస్టులు కూడా చాలా వరకు మీతో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ చాలా వరకు లొంగుబాటు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎంత మేరకు మళ్ళీ అంటే వచ్చిన వాళ్ళు ఏదో ఒక రివార్డ్ తీసుకొని మంచి డెవలప్మెంట్ జరిగిందని అంటున్నారు. ప్రభుత్వం ఎంత మేరకు వాళ్ళకి ఏం చేసింది అనేది అది అంటే మొత్తం ప్రజలు కూడా చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అంటే ఎన్కౌంటర్లు ఏదైతే ఉందో డైరెక్ట్ అటాకింగ్ క్షమాపణ ఇవి కరెక్ట్ కదని అయితే మీరనే కాదు మిగతా వాళ్ళు చాలామంది అంటే మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా. మరి వాళ్లకు ఏం కావాలి? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్ అమలు చేస్తే ఇక మావోయిజం అనేది ఉండదు. ఇప్పుడు 5th షెడ్యూల్ అమలు చేయాలంటే వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరే అంటే వాళ్ళ ఉనికి కోసమో, అటవీ హక్కుల కోసమో, ఆర్థికంగా ఎదగడం కోసమో, ఈ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా. అంటే మీరు ఫైట్ చేశారు. మరి దాన్ని పూర్తిగా ఖండించడానికి కారణం ఏంటంటే కేవలం అక్కడ ఉన్న వనరులను దోచుకొని వాళ్ళకు కట్టుబెట్టడానికే తప్ప దానితోని ఆదివాసీలకు ఆదివాసేతరులకు ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళు ప్రజల కోసమే, ఆదివాసీల కోసమే, వాళ్ళ హక్కుల కోసమే చేసేటోళ్ళు అయితే ఈరోజు హిడ్మా గారు చనిపోయిన వెంటనే తెల్లారి అక్కడ మిషన్లు పెట్టి, రంపకోతలు మిషన్లు పెట్టి మరి చెట్లనన్నీ పాడు చేసి వాటిని ఎందుకు ధ్వంసం చేస్తారండి? కాబట్టి అక్కడ ఉన్న వనరులను ఖనిజ సంపదను దోచుకొని వాళ్ళకు దాచిపెట్టడానికి తప్ప ఇక్కడ ఇలాంటి ప్రజలకు ప్రయోజనం లేదు. ఓకే మేడం, అయితే మీరు దళంలో పనిచేశారు అంటే మీ విన్న ప్రకారం అంటే దళంలో ప్రజల్ని చైతన్యపరచడం కోసం సమస్యల్ని చూసి ఉన్నారు కాబట్టి పాటలు కూడా వెంటనే అల్లి ప్రజల్ని పాటల ద్వారా చైతన్యం చేస్తారని విన్నాను. అది నిజమేనా? నిజమే. అంటే ఎట్లా, ఏ విధంగా మీరు చైతన్యపరుస్తారు? అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు అక్కడి పరిస్థితులకు తగ్గట్టు సమస్యలలో కూరుకుపోయి ఉంటారో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల దగ్గర కొంచెం వెనుకబాటుతోని ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళ అంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళ జీవనోపాధికి సంబంధించినవి వాళ్ళని మోటివేషన్ చేయడానికి
సభలు పెట్టినప్పటికి కూడా మనం మాట్లాడితే గంటల తరబడి మాటలు ఒక 10 నిమిషాలు చెప్పినా వాళ్ళు మాట రకంగా కొంచెం ఆసక్తిగా వినరు. కాబట్టి అదే మోటివేషన్తోని, అదే భావజాలంతోని, అదే సమస్య మీద పాటల రూపకంగా పాటలు రాసి పాడితే చాలామంది వినసొంపుగా కాసేపు కూర్చొని వింటారు. మనం ఏది మోటివేషన్ చేయాలన్నా అది ఈజీగా వాళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళు సంతోషంగా వింటారు. కాబట్టి మేము పాటల రూపకంగా పాడేవాళ్ళం. ఒక పాట పాడతారండి ప్రజల కోసం? ఒక పాట అంటే మీరు ప్రజల దగ్గర ఏ విధంగా పాడారో ఒక చిన్న పాట, ఒక 4 లైన్లు పాడండి. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లా, ఎందుకు అడుగుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. శాంతి చర్చలంటూనే సంపడని చూస్తుండ్రు, ఆదివాసి గుండెలపై గుండ్రు గుప్పెనెందుకో. ఏం జరుగుతున్నదో కర్రె గుట్టలల్లో, ఎందుకు చంపుతున్నారో హక్కులు అడిగేటోళ్ళ. థ్యాంక్ యూ అండి, నిజానికి చాలా బాగా పాడారు. ఇలాంటి పాటలు పాడి ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ హక్కులను వాళ్ళకు గుర్తు చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏదేమైనా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఉన్న సమస్యల కోసం మళ్ళీ తేజాన్యూస్ మీ దగ్గరికి వస్తుంది. నమస్కారం. ఇంత ఈ వెనుకబడిన ప్రాంతానికి మీ తేజ న్యూస్ వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.